బెంగళూరు వేదికగా ఆర్సీబీ గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్ ప్రదర్శన చేసి జీటీని తొక్కేసింది. దీంతో గుజరాత్ జట్టుపై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపు ఆర్సీబీ జట్టుకు అద్భుత బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఆర్సీబీ 2 పాయింట్లు సొంతం చేసుకోవడమే కాకుండా పాయింట్స్ టేబుల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ మ్యాచ్ ముందు వరకు 10వ స్థానంలో ఉన్న ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్లో కేవలం 13.4 ఓవర్లలోనే గెలవడంతో పాయింట్స్ టేబుల్లో ఏకంగా 7వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో గనక ఓడిపోయి ఉంటే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా ముగిసిపోయేవి. అయితే ఈ మ్యాచ్లో గెలవడంతో ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా కొద్దో గొప్ప మిగిలి ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే మిగతా అన్ని మ్యాచ్లను భారీ తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచినా ఒక విషయం మాత్రం బాగా కలవరపెడుతోంది. ఈ మ్యాచ్లో సిరాజ్ శివాలెత్తాడు, విజయ్ కుమార్ వైశాఖ్ విజృంభించాడు, యష్ దయాల్ దడపుట్టించాడు, కోహ్లీ కోత కోశాడు, డూప్లెసిస్ దంచికొట్టాడు. ఇవన్నీ ఆర్సీబీ జట్టుకి తీపి జ్ఞాపకాలుగా మిగిలి ఉండాలి. కానీ ఎంతో సులభంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో బొక్కబోర్ల పడింది. 25 పరుగుల వ్యవధిలో 5 ఓవర్ల సమయంలో ఆర్సీబీ ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ కూడా ఆర్సీబీ ఓడిపోతుందా అనే అనుమానం కలిగింది. దీనిని బట్టి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఎంత దారుణంగా బ్యాటింగ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ లోపాన్ని గనక సరిదిద్దుకోకపోతే ఆర్సీబీకి రాబోయే మ్యాచ్ల్లో కష్టాలు తప్పవు. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఎందుకు ఇంత ఘోరంగా ఫెయిల్ అవుతోందో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు దిమ్మ తిరిగింది. ఆర్సీబీ బౌలర్స్ దెబ్బకు పవర్ ప్లేలోనే గుజరాత్ కు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు సాహా 1 పరుగుకు, శుభ్మన్ గిల్ 2 పరుగులకు, సిరాజ్ బౌలింగ్ లో అవుటవ్వగా సాయి సుదర్శన్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో పవర్ ప్లే ముగిసే సమయానికి 23 పరుగులకు 3 వికెట్లు నష్టపోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా గుజరాత్ ఒక చెత్త రికార్డును ఈ రోజు మ్యాచ్ ద్వారా తన ఖాతాలో వేసుకుంది. ప్రారంభంలోనే 3 వికెట్లు కోల్పోవడంతో ఇక భారమంతా గుజరాత్ మిడిల్ ఆర్డర్ పైన పడింది. ఇటువంటి పరిస్థితుల్లో షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ ఇద్దరూ కూడా చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 61 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 20 బంతుల్లో 30 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ కరణ్ శర్మ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో షారుఖ్ ఖాన్ 37 పరుగుల వద్ద వెనుదిరిగాడు. చివర్లో రాహుల్ తెవాటియా 21 బంతుల్లో 35 పరుగులు, రషీద్ ఖాన్ 14 బంతుల్లో 18 పరుగులు, విజయ్ శంకర్ 7 బంతులకు 10 పరుగులు చేయడంతో గుజరాత్ జట్టు 19.3 ఓవర్లకు 10 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేయగలిగింది. గుజరాత్ మిడిల్ ఆర్డర్ ఆ మాత్రం బాధ్యతగా ఆడడంతో గుజరాత్ జట్టు కనీసం ఆ మాత్రం స్కోరైనా చేసి పరువు దక్కించుకోగలిగింది. అయితే గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గనక కీలక సమయంలో అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే గుజరాత్ మరింత స్కోరు చేసి ఉండేది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. కరణ్ శర్మ ఒక్కడిని మినహాయిస్తే మిగతా బౌలర్లు అందరూ కూడా అంచనాలకు మించి రాణించారు. ముఖ్యంగా సిరాజ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు గాను 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. విజయ్ కుమార్ వైశాఖ్ 3.3 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా యష్ దయాల్ 4 ఓవర్లకు గాను 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్స్లో గ్రీన్ 1 వికెట్, కరణ్ శర్మ 1 వికెట్ దక్కించుకున్నారు. బెంగళూరు బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో గుజరాత్ ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, అలానే డూప్లెసిస్ ఊహించిన విధంగా అదిరిపోయే మెరుపు ఆరంభాన్నిచ్చారు. మొదటి ఓవర్లోనే కోహ్లీ 2 సిక్సర్లు బాది తన మైండ్ సెట్ ఏంటో స్పష్టం చేశాడు. ఇక డూప్లెసిస్ అయితే వీరబాదుడు బాత్తూ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దెబ్బకు బెంగళూరు జట్టు స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. చూస్తుండగానే డూప్లెసిస్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని బెంగళూరు జట్టు తరపున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 17 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 200కు పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయగా డూప్లెసిస్ దాదాపు 300 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టాడు. ఒకానొక సమయంలో వీరిద్దరే మ్యాచ్ను ముగించేస్తారా అనిపించింది. అయితే సరిగ్గా పవర్ ప్లే ముగిసే సమయానికి 23 బంతుల్లో 270 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు 10 బౌండరీల సాయంతో 64 పరుగులు చేసి డూప్లెసిస్ అవుట్ అయ్యాడు. బెంగళూరు జట్టు ఈ రోజు పవర్ ప్లేలో 92 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టుకు
పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అయితే ఈ ఆనందం ఆర్సీబీ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. డూప్లెసిస్ అవుట్ అయ్యాక ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. విల్జాక్స్ 4 పరుగులకు, పాటిదార్ 2 పరుగులకు, మాక్స్వెల్ 4 పరుగులకు, గ్రీన్ 1 పరుగుకు, కోహ్లీ 27 బంతుల్లో 42 పరుగులకు వరుసగా అవుట్ అయిపోవడంతో ఆర్సీబీ జట్టు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడింది. 25 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయింది. దీన్ని బట్టి ఆర్సీబీ బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో దినేష్ కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు, స్వప్నిల్ సింగ్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించారు. గుజరాత్ బౌలర్స్ లో జాషువా లిటిల్ 4 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.